తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు విడుదలైన రోజు నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ వెబ్సైట్ లోనే వీక్షించడం వల్ల సినీ నిర్మాతలు కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సఫర్ అవుతున్న నిర్మాతలకు రవి అరెస్ట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మ పోయినా మరో కొత్త వెబ్సైట్లలో కొత్త సినిమాలు రావడం వల్ల మళ్లీ తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐబొమ్మ రవి తెలుగు టాప్ హీరోలను సైతం నేరుగా బెదిరించడట. ఈ విషయం రవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. మరి ఎవరా హీరో, ఎందుకు అనే వివరాల్లోకి వెళితే రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లగక్కాడు. 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్టు ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించాడు. ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఆనాడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ఇక ఆ హెచ్చరిక ఏమిటంటే, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మా టీం ముందే చెప్పింది, కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు రాకుండా చేస్తాం అని రవి హెచ్చరించినట్టు ఆ ప్రకటనలో ఉంది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న రవిపై విచారణ ముగిసిందే. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు విడుదలైన రోజు నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ వెబ్సైట్ లోనే వీక్షించడం వల్ల సినీ నిర్మాతలు కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సఫర్ అవుతున్న నిర్మాతలకు రవి అరెస్ట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మ పోయినా మరో కొత్త వెబ్సైట్లలో కొత్త సినిమాలు రావడం వల్ల మళ్లీ తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐబొమ్మ రవి తెలుగు టాప్ హీరోలను సైతం నేరుగా బెదిరించడట. ఈ విషయం రవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. మరి ఎవరా హీరో, ఎందుకు అనే వివరాల్లోకి వెళితే రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లగక్కాడు. 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్టు ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించాడు. ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఆనాడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ఇక ఆ హెచ్చరిక ఏమిటంటే, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మా టీం ముందే చెప్పింది, కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు రాకుండా చేస్తాం అని రవి హెచ్చరించినట్టు ఆ ప్రకటనలో ఉంది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న రవిపై విచారణ ముగిసిందే. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు విడుదలైన రోజు నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ వెబ్సైట్ లోనే వీక్షించడం వల్ల సినీ నిర్మాతలు కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సఫర్ అవుతున్న నిర్మాతలకు రవి అరెస్ట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మ పోయినా మరో కొత్త వెబ్సైట్లలో కొత్త సినిమాలు రావడం వల్ల మళ్లీ తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐబొమ్మ రవి తెలుగు టాప్ హీరోలను సైతం నేరుగా బెదిరించడట. ఈ విషయం రవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. మరి ఎవరా హీరో, ఎందుకు అనే వివరాల్లోకి వెళితే రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లగక్కాడు. 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్టు ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించాడు. ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఆనాడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ఇక ఆ హెచ్చరిక ఏమిటంటే, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మా టీం ముందే చెప్పింది, కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు రాకుండా చేస్తాం అని రవి హెచ్చరించినట్టు ఆ ప్రకటనలో ఉంది.
అయితే పోలీసుల కస్టడీలో ఉన్న రవిపై విచారణ ముగిసిందే. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు విడుదలైన రోజు నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ వెబ్సైట్ లోనే వీక్షించడం వల్ల సినీ నిర్మాతలు కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సఫర్ అవుతున్న నిర్మాతలకు రవి అరెస్ట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మ పోయినా మరో కొత్త వెబ్సైట్లలో కొత్త సినిమాలు రావడం వల్ల మళ్లీ తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐబొమ్మ రవి తెలుగు టాప్ హీరోలను సైతం నేరుగా బెదిరించడట. ఈ విషయం రవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. మరి ఎవరా హీరో, ఎందుకు అనే వివరాల్లోకి వెళితే, రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లగక్కాడు. 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్టు ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించాడు. ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఆనాడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ఇక ఆ హెచ్చరిక ఏమిటంటే, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మా టీం ముందే చెప్పింది, కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు రాకుండా చేస్తాం అని రవి హెచ్చరించినట్టు ఆ ప్రకటనలో ఉంది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న రవిపై విచారణ ముగిసిందే. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీని వణికించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు విడుదలైన రోజు నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో కొత్త సినిమాలు రావడంతో ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ వెబ్సైట్ లోనే వీక్షించడం వల్ల సినీ నిర్మాతలు కోట్ల రూపాయలను నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సఫర్ అవుతున్న నిర్మాతలకు రవి అరెస్ట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మ పోయినా మరో కొత్త వెబ్సైట్లలో కొత్త సినిమాలు రావడం వల్ల మళ్లీ తలలు పట్టుకున్నారు నిర్మాతలు. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐబొమ్మ రవి తెలుగు టాప్ హీరోలను సైతం నేరుగా బెదిరించడట. ఈ విషయం రవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. మరి ఎవరా హీరో, ఎందుకు అనే వివరాల్లోకి వెళితే, రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లగక్కాడు. 2023లో విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్టు ఆయన ఒప్పుకున్నాడు. అయితే ఆ సమయంలో పైరసీని అడ్డుకునేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నించాడు. ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. ఆనాడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ఇక ఆ హెచ్చరిక ఏమిటంటే, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మా టీం ముందే చెప్పింది, కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు రాకుండా చేస్తాం అని రవి హెచ్చరించినట్టు ఆ ప్రకటనలో ఉంది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న రవిపై విచారణ ముగిసిందే. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు.